ఇప్పుడు మీరు డాకు మహారాజ్ అనే టైటిల్ వచ్చింది NBK 109. సో బాలయ్య ఈ వయసులో కూడా సింహ గుర్రం మీద పరిగెడుతూ ఆ స్టైలు, ఆ కట్అవుట్ ఎలా అనిపిస్తుంది మీకు? చూడొచ్చు, మనం ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల అవుతున్నటువంటి ఒక టీజర్ లో మనకి అక్కడ ఒక క్లిప్ అయితే విడుదలైంది. అక్కడ ఒక వైల్డ్ హార్స్ దానికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వని ఒక బ్లాక్ హార్స్ ని అది దానంతట తాను పరిగెడుతూ ఉంది. సాధారణంగా అయితే డూపులు పెట్టుకొని హీరోలు చేస్తూ ఉంటారు, కానీ బాలయ్య మాత్రం డూప్ గీప్ జాంతా నై అనుకుంటూ ఆ గుర్రాన్ని తానే లొంగ తీసుకొని దాన్ని మచ్చిక చేసుకొని ఆ గుర్రాన్ని ఆయనే అధిరోహించి దాన్ని మొత్తం ట్యాకిల్ చేసి హ్యాండిల్ చేసిన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి బాలకృష్ణ తన 65వ ఏట కూడా ఎంత ఎనర్జీతోనే, ఎంత ఉత్సాహంతోని, సినిమా పట్ల ఎంత డెడికేషన్ తోని, 50 సంవత్సరాలు గడిచినప్పటికీ సినిమా పట్ల ఒక అకుంఠితమైన దీక్షతోని ఆయన కొనసాగుతున్న తీరు హ్యాట్స్ ఆఫ్ అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రేంజ్ లో ప్రస్తుతం మనం చూడవచ్చు, సీనియర్ ఎన్టీఆర్ కూడా దాదాపు 60 సంవత్సరాల కన్నా ముందే ఆయన సినీ ప్రస్థానాన్ని ముగించుకొని ఆయన సినిమాలకు ఇక చెక్ పెట్టేసి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా సోలో హీరోగా తీయలేదు, కొన్ని కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే తీయడం జరిగింది. కమర్షియల్ హీరోగా ఆయన కంటిన్యూ కాలేదు. ఇక అమితాబ్ బచ్చన్ విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ కూడా ఒక దశలో ఆయన హీరోగా మానుకొని, సూర్యవంశం సినిమా తర్వాత ఆయన హీరోగా మానుకొని ఇక తాను హీరోగా పనికిరాననేసి ఇక అక్కడి నుంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్, ఆయన కేవలం 60 సంవత్సరాల కన్నా ముందే సపోర్టింగ్ క్యారెక్టర్స్ వేస్తూ కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటి కల్కి సినిమా దాకా చూసినట్లయితే ఆయన సోలో హీరో సినిమాలు కావు అవేవి కూడా, కమర్షియల్ సినిమాలు కావు అవేవి కూడా. ఆయన ఒక తండ్రి గాను, మామగాను, అన్నగాను, తాతగారి గాను, ముసలి వ్యక్తులు గాను అలా అమితాబ్ బచ్చన్ కంటిన్యూ అవుతూ వచ్చాడు. ఇక కృష్ణ గారు కూడా 60 సంవత్సరాల కన్నా ముందే ఆయన మానవుడు దానవుడు సినిమాతోని 1999లో చివరి సినిమా కమర్షియల్ గా, నేను చెప్పేది కమర్షియల్ సినిమాలో కంటిన్యూ అవుతున్నాడు, కానీ సోలో హీరోగా కమర్షియల్ గా వచ్చినటువంటి సినిమా మానవుడు దానవుడుతోనే 1999లోనే ఆయన తన నటనకు హీరో అనే నటనకు ఆయన స్వస్తి పలికినట్టు మనం చూడవచ్చు. ఇక శోభన్ బాబు గారు కూడా అదే విధంగా అడవి దొర సినిమా ద్వారా ఆయన చివరి సినిమాగా మనం భావించవచ్చు. ఆ సినిమా ద్వారా స్వస్తి పలికినట్టు మనం చూడవచ్చు. కానీ ఇక్కడ మాత్రం బాలయ్య మాత్రం సినీ పరిశ్రమలో, సినీ ఇండస్ట్రీలోనే ఒక అరుదైన సంఘటనగా చెప్పవచ్చు. 50 సంవత్సరాలుగా ఒక కమర్షియల్ హీరోగా, అంటే ఉత్తుత్తిగా ఏదో సినిమా చేసేసి నెంబర్ కోసం సినిమా చేయడం కాదు. ఈ రోజు కూడా లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి పోల్చి చూసినట్లయితే కలెక్షన్స్ పెరిగాయి. ఆయన ఎక్కడ కూడా కుర్ర హీరోలకు వెనక్కి తగ్గకుండా కలెక్షన్స్ పెంచుకుంటూనే పోతున్నాడు. దాదాపు 100 కోట్లు ఒక సినిమాకి వస్తే 200 కోట్లు, ఇప్పుడు వచ్చే సినిమా కలెక్షన్స్ దాదాపు 250 కోట్ల పైన వచ్చే సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే దాని బిజినెస్ ఇప్పటి వరకు 200 కోట్లు దాటిపోయింది. అటు OTT రైట్స్ కావచ్చు, థియేట్రికల్ రైట్స్ కావచ్చు, అన్ని చూసుకున్నట్టయితే 200 కోట్ల రూపాయల మార్జిన్ మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఇండియాలో ఏ హీరో కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రేంజ్ లో సక్సెస్ ని అందుకోలేదు, ఈ రేంజ్ లో ముందుకు కొనసాగలేదు అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక టీజర్ విషయానికి వచ్చినట్లయితే ఈ టీజర్ అయితే నవ్వుతో నా భవిష్యత్ అనే చెప్పవచ్చు. టీజర్ లో వస్తున్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అటు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. థియేటర్స్ కూడా ఇక బాలయ్య లుక్ విషయానికి వచ్చినట్లయితే బాలయ్య కూడా ఈ సినిమా లుక్ కోసం ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడో, ఏ రేంజ్ లో కష్టపడ్డాడో మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా సంక్రాంతికి బాలయ్య అభిమానులకి పండగ నాడు పెట్టే ఒక పరమాన్నంతో సమానంగా చూడవచ్చు. సంపూర్ణమైనటువంటి భోజనంగా చూడొచ్చు.